అందరికీ నమస్కారం. నేను బాబ్జీ మాస్టర్, బీజేపీ తూర్పుగోదావరి జిల్లా టీచర్ సెల్ కన్వీనర్, విజేత అకాడమీ సిటిఆర్ డైరెక్టర్ పనిచేస్తున్నాను. ఈరోజు భారతదేశంలో చూసుకున్నట్టయితే అతిపెద్ద హిందూ దేవాలయం ఎక్కడుందని జీకే తెలియని వారిని అయినా అడిగినట్లయితే భారతదేశంలో ఉందని, అతిపెద్ద చర్చ్ ఎక్కడ ఉందంటే అది భారతదేశంలో ఉందని, అతిపెద్ద మసీదు ఎక్కడ ఉందంటే అది కూడా భారతదేశంలో ఉందని చెప్పే పరిస్థితి ఈరోజు భారతదేశంలో ఉంది. అంతేకాకుండా భారతదేశంలో ఉన్న ప్రతి చిన్న గ్రామంలో కూడా అన్ని రకాల దేవాలయాలు, అన్ని దేవుళ్ళకి సంబంధించిన దేవాలయాలు కూడా నిర్మించడం, ప్రతి చిన్న దేవాలయాలు కూడా జరిగింది. విచిత్రమైన పరిస్థితి ఏంటంటే అదే ఊరిలో ఒక గ్రామస్తుడికి లేని వారికి ఇల్లు లేని పరిస్థితి ఉంది, కానీ అతని చందాతో ఈ దేవాలయాలు నిర్మించడం కూడా జరుగుతుంది. అయితే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే ఏదైతే మనం ప్రార్థనాలయాల మీద ఖర్చు పెట్టిన సొమ్ము ఉందో మౌలిక